హాయ్, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకేనా? అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే. ఆ, సరే, నేను మళ్ళీ రీడింగ్ అంటే చేయబోతున్నాను. ఏంటి అక్క తడబడుతుంది అనుకుంటున్నారా? కాసేపు నవ్విద్దామని ఇలా అంతేలే కానీ మనం ఫాస్ట్ ఇక్కడ. ఓకే, సరే. వెల్కమ్ టు శివగంగా టైరోట్. మై సబ్స్క్రైబర్స్, మై లవ్లీ ఫ్రెండ్స్, మై బ్రదర్స్, సిస్టర్స్, అందరూ అవరు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆ పరమశివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలి. ఓకేనా? మై నేమ్ స్నేహ పటేల్, మీకు తెలిసిందే. ఓకేనా? నా నంబర్ అక్కడ ఉంటుంది. మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. ఓకే. ఈ వీడియో వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి. ఆడవారు చూడొచ్చు, మగవారు చూడొచ్చు. ఎక్కువగా అంటే పెళ్ళైన వారికి వర్తిస్తుంది, పెళ్ళి కాని వారికి వర్తిస్తుంది. అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చండి, మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటే అట్లా. వాస్తవానికి చెప్పాలంటే కొందరు ఉంటారు, ఇంట్లో ఒకరుండగా మరి ఒకరితో అదర్ రిలేషన్షిప్ పెట్టుకొని వారుండగా మళ్ళీ ఇంకో అదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వీడియో వర్తిస్తుంది. అయ్యో, నేను ఎలా ఫోన్ చేయాలి అనుకొని బాధపడకండి. ఖచ్చితంగా మీకు అంతా మీ వైపు న్యాయం ఉన్నంత వరకు మీకు చాలా మంచి జరుగుతుందండి. ఓకేనా? అర్థం చేసుకోండి. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. మీరు చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీపై, మాపై, అందరిపై ఉన్నప్పుడు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకొని వాళ్ళు కూడా అందరు బాగుంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. సరేనండి, మరి లేట్ ఎందుకు, కంటెంట్ అయితే చెప్తాను. ఎందుకంటే అక్క మళ్ళీ సోది పెట్టిందని స్కిప్ చేస్తానే ఉంటారు. మీరు ఎట్లెట్లా స్కిప్ చేస్తూ ఉంటే గట్లనే మీకు మైండ్కు బుర్రకు ఎక్కది. మీరు ఎప్పుడైతే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తారో అప్పుడు మీ బుర్రకు ఎక్కుతుంది. కనీసం నా దగ్గర మీరు రీడింగ్ తీసుకోకున్నా పర్వాలేదు, ఆ వీడియో వల్లనైనా మీరు హీలింగ్ అవుతారు. అర్థమవుతుందా? ఆ వీడియో ద్వారా మీరు హీలింగ్ అవుతారు. అది విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్, డివైన్, ఐఎమ్ స్ట్రాంగ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఐఎమ్ హెల్దీ. ఓకే, సరే. కంటెంట్ చెప్తా వినండి. కంటెంట్ చెప్తా అని చెప్పేసి ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్పిందనే కదా మీ బాధ అంతా. సరే, కంటెంట్కి వస్తున్నా. ఇక్కడ ఈ వీడియోలో జరంత జోక్ ఉంటే బాగుంటుందని జోక్ వేసిన. ఓకే, సరే. కంటెంట్ ఏందో ఇప్పుడు చెప్తా. కంటెంట్ వినలేరు అనుకో, నష్టపోయేది మీరే. ఓకే. నువ్వు నీ లైఫ్లో, ఓకే, నువ్వు నీ లైఫ్లో లేకుండా, అంటే మీ పర్సన్ అంటున్నారు, మీరు మీ పర్సన్ మీ లైఫ్లో లేకుండా నేను అస్సలు హ్యాపీగా లేను అంటున్నారు. ఓకేనా? మీ పర్సన్ అంటున్నారు మీరు లేకుండా తను హ్యాపీగా లేరంట. అది కాంటెంట్. ఓకేనా? మీ పర్సన్ మీకు ఊహకందని నిజం చెప్తారంట 100%. మరి అదేంటో మిస్ కాకుండా చూడండి. డోంట్ మిస్ వీడియో, అస్సలు మిస్ కావద్దు. ఇవాళ ఏముందో మరి కథా కార్యక్రమం, ఇందులో ఈ చరిత్ర అంతా తీసి బయట పెట్టాల్సిందే. ఓకే, మీరైతే రెడీగా ఉండరు వీడియో చూడడానికి. ఓకే. యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్, గ్రాటిట్యూడ్. యూనివర్స్, డివైన్ ఇవ్వబోయే మెసేజ్ ఏంటి ఈరోజు? పర్సన్, నువ్వే కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీతో ఉన్నంత హ్యాపీ నాకు లేదు అంటున్నారు మీ పర్సన్. ఐ మిస్ యూ అంటున్నారు, ఐ లైక్ యూ అంటున్నారు, ఐ లవ్ యూ అంటున్నారు, ఐ హగ్ యూ అంటున్నారు. మీ పార్ట్నర్ మీకు ఊహకందని నిజం చెప్తాను అంటున్నారు. 100% ఇట్స్ ట్రూ, నమ్మండి. ఓకేనా? ఓకే, మరి కార్డ్స్ అయితే షఫల్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరైతే మీ పార్ట్నర్ కోసం, మీ పర్సన్ కోసం, పార్ట్నర్ అన్నా పర్సన్ అన్నా రెండొకటి, మీ లైఫ్లో వ్యక్తి అన్నా, మీ లైఫ్లో పార్ట్నర్ అన్నా, మీ లైఫ్లో
పర్సన్ అన్న ఏదైనా ఒకటే అండి, మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ఇద్దరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటే ఆ రకంగా రిసీవ్ చేసుకోవచ్చు, అందరికీ వర్తిస్తుంది అండి. ఓకేనా? అయితే వారి పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి. ధ్యానంలో ఉన్నట్టు దేవుడి ముందుండి వరం ఎలా కోరుకుంటారో గట్లనే ధ్యానంలో ఉండి మీ పర్సన్ పేరు తలుచుకొని మనస్ఫూర్తిగా వారి గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా తలుచుకొని వీడియో చూడండి. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మీరు రీడింగ్ తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ కాదండి. నాట్ ఏ పర్సనల్ రీడింగ్, రైట్ ద జనరల్ రీడింగ్. ఓకేనా? 30 or 40% రిజనెట్ అయినా కానీ ఇందులో మీకు వర్తిస్తుంది, ఈ వీడియో వర్తిస్తుంది, రెగ్యులర్గా చూడొచ్చని అర్థం. మిమ్మల్ని పర్సనల్ రీడింగ్ తీసుకోరి అని నేను ఇబ్బంది పెట్టాను. మీకు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇందులో తీసుకోండి నేను రీడింగ్ ఇస్తా, పర్సనల్ రీడింగ్ ఇస్తా అని నేను చెప్పా. మీకు ఇష్టం అనిపిస్తే మీరే తీసుకుంటారు. నేను వద్దు అంటే కూడా నాకు కావాలి రీడింగ్, నేను తీసుకుంటాను మీరే చెప్తారు. గట్లా కానీ గమ్మత్తైన ముచ్చట ఇదేందో నాకు పర్సనల్ రీడింగులు తీసుకోరి అని నేను చెప్పా. ఇది ఒక్కటి జర బుర్రలో పెట్టుకోరి. ఏమైనా బుర్రలో చెత్త అంతా ఉంటే డస్ట్బిన్లో వేయిర్రి. ఓకేనా? మరి ఈ కార్డ్స్ అయితే షఫల్ చేసిన. మరి రెగ్యులర్గా కార్డ్స్ తీయాలి కదా అక్క, గివేం కార్డ్స్ తీసినావు కదా అని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు. సరే, ఈ కార్డ్స్ కూడా తీయాలి కదా. ఓకే, మీకోసం నేనున్నది. అయినా మీ ఆదర అభిమానాలు ఎప్పుడు నాకు ఉండాలి. నేను మీకు అడక్ట్ అయిపోయాను అంతే, నేను మీకు అడక్ట్ అయిపోయాను గంతే. గదొక విషయాన్ని మీరు సమజ్ చేసుకోరు, గదొకటి బుర్రలో పెట్టుకోరు. మీకోసం ఎంత శ్రమించి, ఎంత వర్క్ ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, అన్ని వర్క్ వదిలిపెట్టుకొని ఎన్నో కష్టాలున్నా, ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా దాటుకొని వచ్చి మీకోసం మీ ముందుకు వచ్చి నేను వీడియో చేస్తున్నాను. అర్థమైందా? మీకు అనిపిస్తుండొచ్చు, అయ్యో అక్క ఉట్టిగానే చేస్తున్నావు పాటు, నీకు వీడియోలా చేస్తే యూట్యూబ్లో పైసలు రాబా తీయు అని మీరు అనుకుంటారేమో. కానీ గట్ల లేదమ్మా. మనకు యూట్యూబ్ నుంచి ఇంకా మనీ స్టార్ట్ కాలేదు, జస్ట్ మోనిటైజేషన్ మాత్రమే అయ్యింది. టైం పడుతుంది, చాలా టైం పడుతుందండి యూట్యూబ్ నుంచి మనీ రావడానికి. వస్తే చెప్తాను, రివీల్ చేస్తా నాకు మనీ వచ్చింది అని. మీ అందరికీ నేను హ్యాపీగా సెలబ్రేషన్ అంటే మీ దగ్గరికి నేను రాకపోవచ్చు, అంటే నాకు నిజంగా యూట్యూబ్ నుంచి మనీ స్టార్ట్ అవుతే ఆ రోజు కేక్ కట్ చేసి ఆ రోజు మొత్తం ప్రతి ఒక్కరికి ఫ్రీ రీడింగ్ ఇస్తా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫ్రీగానే చెప్తా. అది ఎందుకంటే మీరు దూరంగా ఉన్నారు, మిమ్మల్ని నేను అందుకోలేను, నన్ను మీరు అందుకోలేరు కదా. అందుకోసం అని చెప్పేసి మీకు కలవలేని పరిస్థితులలో ఉంటారు కాబట్టి కొందరికి కష్టాలు ఉంటాయి కదా. మీ కష్టాలను తొలగించడానికి ఈ అక్క ఉందన్న విషయం మర్చిపోకండి. ఈ అక్క ఎప్పటికీ మీకు అమ్మలాంటి అక్కని మర్చిపోకండి. ఓకేనా? ఎంతమంది ఈ రీడింగ్లో నాకు కామెంట్స్ పెడతారో. నిజంగా ఈ స్నేహ పటేల్ మీద, ఆ పరమశివయ్య మీద అభిమానం ఉన్న వారందరూ కూడా కామెంట్స్ పెడతారు. ఇంకొకటి, మీకు ఏది మనసులో ఉంటే అదే పెట్టండి, ఇది పెట్టండి అని నేను బలవంతం పెట్టట్లేదు. లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకొకటి రెగ్యులర్గా చెప్పే విషయం ఒకటే, మీ నేమ్స్ పెట్టండి, ఊరు పేరు పెట్టండి, చిట్టీలు వస్తాయి. అందులో అమౌంట్ పేమెంట్ అనేది పర్సనల్ రీడింగ్ కంటే రూపాయిలో చారణవంతు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది రోజు చెప్తున్న మాటనే, గా పని అయితే చేయుర్రి. సరేనా? ఓకే, మరి కార్డ్స్ అయితే నేను తీస్తా, ఏం వచ్చినాయో చూసినాక మీకు రీడింగ్ ఇస్తా. గిది మనం చేసే పని గట్లా. లాస్ట్కి పెండిలన్నీ కూడా అడుగుతా. ఓకే, ఇప్పటి వరకు షఫల్ చేసినా కదా నేను. ఓకే, ఇక్కడ పెట్టుకుంటాను నేను ఈ కార్డ్స్ ముందుగా, అవి తర్వాత. ఓకే, చూసేవారు యూఎస్కి డివైన్ ఇచ్చేబోయే మెసేజ్ ఏందో కరెక్ట్గా రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆయనతో లైన్గా తిత్తున్నా అనుకోకుర్రి. ఆడికేలోటి ఈడికేలోటి ఊర్లకెళ్ళి అట్లా ఏదో ఆయిల్లోటి ఈల్లోటి అన్నట్టు ఆడికేలు ఒకటి ఈడికేలు ఒకటి తీస్తున్నా, లైన్గా తీస్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఇది సారీ బాటమ్ ఆఫ్ ద డెక్ తీయాలి. కనిపించిందా బాటమ్ ఆఫ్ ద డెక్? ఓకే, సరే. ఈ కార్డ్స్ అన్నీ రివీల్ చేసే ముందు ఒకసారి వీటిని సెర్చ్ చేసినాక నేను తీస్తాను. ఓకే,
ఇంటూ దే పాస్ట్ అంటే మీరు పాస్ట్లో జరిగినవన్నీ మర్చిపోవాలంట. మీ పార్ట్నర్ ఏమంటున్నారు చూడండి. నేను చెప్పిన కంటెంట్కి కార్డ్ ఇచ్చినారు, ఎంత బాగుంది తెలుసా. నిజంగా ఎవరైతే ఎగ్జైట్మెంట్ ఎంత నాకైతే అబ్బా ఈ యొక్క కార్డ్ వల్ల నేను మస్తు హ్యాపీగా ఉన్నా అబ్బా. నిజంగా చెప్తున్నా, ఎందుకే మస్తు సంతోషంగా రీడింగ్ మొత్తం చెప్పకముందుకే ఫుల్ హ్యాపీ అయితే అవుతున్నా. నిజంగా మీరు వీడియో చూసిన వాళ్ళు కూడా నాకు ఎంతమంది కామెంట్లు పెడుతున్నారో తెలియదు. ఫుల్ అయితే హ్యాపీగా అయితే మస్తుగా ఉన్నా. ఓకే, అర్థమవుతుందా. మీరు క్లీనింగ్ టు ద పాస్ట్ అంటే క్లీనింగ్ అంటే వాష్ చేసుకోండి. అంటే మీరు ముందు జరిగిన చెడు, మీ మనసులో ఏదైనా చెడు ఉంటే దాన్ని తొలగించుకొని, ఒకవేళ ఏదైనా ఫాస్ట్లో ఏదైనా జరిగిందంటే మీ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో అంటే థర్డ్ పార్టీ రిలేషన్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, అదర్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు, ఏవైనా కావచ్చండి. ఉన్నా అవన్నీ మర్చిపోండి అని చెప్తుంది. ఓకేనా, ఫస్ట్ మీరు ఆ పని చెయ్యండి. ఓకే, మీరు బెస్ట్ అంటే మీరు అన్ని కష్టాలని దాటుకొని మీరు ఒక సింహంలాగా గర్జించుకొని, నిజంగా చెప్తున్నా, చెప్పొద్దు, చాలా ఆకాశాన్ని అందుకునే అంతగా మీరు చాలా బలవంతులు, గుణవంతులు, యోగ్యవంతులు. ఇంకా మాటల్లో చెప్పలేను. నిజంగా చెప్తున్నా, రెబల్ అనుకోండి. రెబల్ లాగా మీరు మస్తు ఎంత అంటే అంతగా ప్రతి ఒక్కరికి దానికి మీ దగ్గర సమాధానం చెప్పడానికి ద రైట్ పర్సన్ మీరు నిజంగా చెప్పాలంటే నిజంగా మంచి పర్సన్. అంటే మీ పర్సన్ ఎవరో కానీ తను మంచివారే, మీరు కూడా మంచివారే. ఇది ఒకటి చూసుకోండి. మీకైతే ఖచ్చితంగా ఏదైతే ఉందో మీకు మంచి రీబర్త్ అంటే మీకు మంచి లైఫ్ వస్తుంది, మీకు అంతా మంచి జరుగుతుందండి. ఇంకోటి రిసొల్యూషన్ అంటే మీకు విశ్వం లాంటి మీకు మంచి భగవంతుడు మీకు వెన్నెల లాంటి మంచి వెలుగుని, చీకట్లో వెలుతురుని, కష్టాల్లో ఆనందాన్ని, అమృతాన్ని పంచబోయే మంచి రోజుల్ని ఇస్తాడంట మీకు గాడ్. ఆ డివైన్ ఇచ్చే మెసేజ్. ఓకేనా, కాంప్రమైజ్ కండి ప్లీజ్, కాంప్రమైజ్ కండి. మీరు అర్థమవుతుందా, కాంప్రమైజ్ కావాలి, కన్ఫ్యూషన్ కాకండి. ఓకేనా, ద అవుట్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ అంటే మీరు ఏదైనా కానీ అండర్స్టాండింగ్గా ఉండండి. మీరిద్దరు కలిసి ఒకే బాటలో నడవడానికి సిద్ధంగా ఉండండి. మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్లో కూడా ఉండడం జరిగింది, అట్లా కొంచెం తీసుకోండి. ఓకేనా, మూమెంట్ టు మూమెంట్ అంటే మీరు ప్రతిదీ ఇద్దరు ఎలా అయితే మూమెంట్ టు మూమెంట్ షేర్ చేసుకున్నారో గట్లనే షేర్ చేసుకోండి, గట్లనే ఉండుర్రి, గట్లనే మంచిగా ఉండుర్రి. చెప్పుడు మాటలు పట్టకండి. చెడుపోకరా చెడేవు అన్నారు. చెప్పుడు మాటలు మీ పర్సన్కి మీకు ఏవైతే చెడు మాటలు ఉన్నాయో అవన్నిటిని తీసి పడేయండి. మంచిని మాత్రం గుర్తుపెట్టుకొని మీ లైఫ్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా, సరే. మీ పర్సన్ అయితే మీ విషయంలో నువ్వు లైఫ్లో లేకపోతే తను లైఫ్లో లేకపోతే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. మీరు లేకుండా తను ఉండలేనంటున్నారు. మీరే కావాలి, మీరే ప్రపంచం, మీరు లేని జీవితం లేదంటున్నారు. తన ప్రేమని గద్దలాగా వెతుకుపోయినట్టుగా అనిపిస్తుంది, తన గుండెను కొల్లగొట్టినట్టుగా అనిపిస్తుంది. తన ప్రేమంతా మీకు దారపోయాలని, మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు. అతనికి నాకు విముక్తి ఎప్పుడు భగవంతా అని కోరుకుంటున్నారు. తనని మీ లైఫ్లోకి ఆహ్వానించడానికి చాలాగా ఏమంటారు ఆలోచిస్తున్నారు. జస్టిస్ దేవుణ్ణి వేడుకుంటున్నారు. మీ లైఫ్లో అయితే పక్కాగా చాలామంది ఎవరెవరైతే చూస్తున్నారో తెలీదు, షోర్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ థర్డ్ పార్టీని మాత్రం వదిలేయడం అనేది అయితే జరుగుతుంది. కానీ ఎంత చెప్పానా వదిలేయడం జరుగుతుందని నేనైతే చెప్పాను కదండి. చూసి అయితే తీయలేదు, చూడకుండా తీశాను. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ, అర్థమవుతుందా. ఇక్కడ థర్డ్ పార్టీని వదిలేస్తున్నాడు, అర్థమవుతుందా. థర్డ్ పార్టీని వదిలేస్తున్నాడు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సంప్రదింపులు మీకోసం వివరాలు. మీరు ఎక్కడున్నా థర్డ్ పార్టీతో అంటే ఇంకా కూడా థర్డ్ పార్టీతో ఉన్న వారి గురించి చెప్తున్నాను. కొంతమంది వదిలేస్తున్నారు, కొంతమంది థర్డ్ పార్టీతో ఉన్నా కూడా
మీ గురించి మీరు ఎలా ఉన్నారు, తింటున్నారా లేదా, మీరు ఏంటి, మీ లైఫ్ ఏందని మీ గురించి తెలుసుకుంటున్నారు. అప్పుడప్పుడు దూరం నుంచి చూసి తనను తాను మురిసిపోతున్నారు, సంతోషిస్తున్నారు, న్యాయం కావాలని కోరుకుంటున్నారు, తను ప్రేమగా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి చాలా మందితోటి గొడవ పడడం కూడా జరుగుతుంది. అంటే చాలామంది అంటే పోయేటోళ్ళతో వచ్చేటోళ్ళతో కాదు, అద్దంలో చూసుకొని తనను తానే అసహించుకోవడము, అద్దంలో చూసుకొని తనను తానే అసలు నేనైనా నా జీవితం అని ఇట్లా అనుకోవడము జరుగుతుంది. మీ దగ్గరికి ప్రేమగా తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. విచ్చలవిడిగా అదుపులేని ప్రేమ అయితే మీ పైన ఉంది. ఆనందంతో పొంగి పొర్లుతుంది. ఒక వెండిపోయిన చిగురు ఎట్లా వెళ్తుందో అట్లనే అద్భుతమైన వెలుగు, అద్భుతమైన లవ్ మీ పైన ఉంది. తను ఉన్నంతసేపు మీ లైఫ్లో హ్యాపీనెస్ అయితే ఉంటుందంట. ఈరోజు నేను చెప్పినా కదండి ఈ థర్డ్ పార్టీ గిట్లుందని, ఇగో మళ్ళీ కూడా వచ్చింది. అసలు ఇంట్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు 2 ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ బజార్ అంతా అయితే ఇనుర్రి. లగ్గం కానోళ్ళకు ఉన్నది, లగ్గమైన వాళ్ళకు ఉన్నది, 2 సార్లు కూడా పెళ్లి చేసుకొని సహజీవనం చేసేవారికి ఉన్నది, అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారికి కూడా మళ్ళీ థర్డ్ పార్టీ ఉంది. ఇగో గిట్లుంది థర్డ్ పార్టీ. అర్థమవుతుందా? థర్డ్ పార్టీ షోర్గా ఉంది. ఈ కార్డ్స్ మీకు మళ్ళీ రివీల్ చేసి చూపిస్తా. ఇగో మళ్ళీ మూవ్ ఆన్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. థర్డ్ పార్టీ వెనకాలే పరిగెత్తుతున్నారు. కొంతమంది చాలా బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ కోసం, మీ పర్సన్ కోసం ఆలోచిస్తూ మీరు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో వారు స్పై చేస్తున్నారు. మీ ఫొటోస్, మీ వీడియోస్ చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు అంటే మీరు సేమ్గా అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఉన్నా కూడా, ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఉన్నా కూడా తను మీ వైపే వస్తున్నాడండి. థర్డ్ పార్టీతో వెళ్ళట్లేదు. జస్ట్ అక్కడ మేము అది ఆ థర్డ్ పార్టీ ఎవరో కానీ బ్లాక్మెయిల్ చేస్తుంది. బ్లాక్మెయిల్ చేయడం వల్ల భయంతో వెళ్తున్నారే తప్ప ప్రేమతో మాత్రం వెళ్ళట్లేదు. తనకి థర్డ్ పార్టీ మీద ప్రేమ లేదు. ఇక్కడ వదిలేశారు, మళ్ళీ పరిచయం అయ్యారు, ఎవరితో వచ్చేసింది, అయిపోయా కేల్కత్తాం, దుకాణం బంద్. అట్లా చేసి అయిపోయాయి. ఎవడో వచ్చాడు, ఎవరితో వచ్చింది, ఈ రావడం ఏంది, పోవడం ఏంది? జీవితం అంటే పిల్లలు ఆట అనుకుంటున్నారు? అసలు నాకు అర్థం కాదు. ఒక ఆడగాని కానీ ఒక మగాన్ని కానీ ఇష్టపడ్డప్పుడు కష్టమో నష్టమో భరించి చావడం నేర్చుకోండి. గదొకటి. నాకు ఈరోజు కోపం వస్తుంది. గింతగానం గలీజ్గా థర్డ్ పార్టీలు ఉంటాయా? ఎవరికైనా ఇట్లాంటి రిలేషన్షిప్స్ కూడా ఉంటాయా అని అనిపిస్తుంది. సర్లే పర్లేదు, మీ మనస్తృప్తి కోసం ఒకరిని రిలేషన్షిప్లో పెట్టుకోండి. ఒకరు కాదంట, ఒకరంట, 6 కాదంటే ఇంకొకరంట. అదేం రిలేషన్షిప్ చెప్పండి. మీకు ఎవరికైనా కోపం వస్తే తిట్టండి, నా వీడియో నచ్చితే చూడండి, లేకపోతే లేదండి. మీకు ఎవరికైనా కోపంగా పెట్టాలనిపిస్తే మెసేజ్లు కూడా కోపంగానే పెట్టుర్రి. తిట్టండి, పెట్టండి, ఏమన్నా చెయ్యండి. కానీ ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ వెనకాలే వస్తారు. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఎవరు చూస్తున్నారో గాలకు వర్తిస్తుంది. గాల వెనకాలనే పోతారు. మీ వాళ్ళు మీ వెనకనే వస్తారు. మీ ఇద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం, చాలా ప్రేమగా ఉంటారు, చాలా రొమాంటిక్ పర్సన్, చాలా రొమాన్స్గా ఉంటారు. మీరు అంటే డబ్బు కోసం ఆశించి లేరు. జస్ట్ ప్రేమ, నేనున్నా, ఒక ధీమా, ఒక అథారిటీ. మీరంటే ఒక అథారిటీ, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది మీరే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ అథారిటీ కోసం ఉండడం జరుగుతుంది. మీరు చూసేవారు మీరు తన గురించి ఎలాగో ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీకోసం అలాగే ఆలోచిస్తున్నారు. ఐ మిస్ యూ అంటున్నారు మీరు, ఐ మిస్ యూ అంటున్నారు వారు, ఐ లవ్ యూ అంటున్నారు వారు, ఐ కిస్ యూ అంటున్నారు మీరు. గట్లా ఆలోచించుకుంటారు మీరిద్దరు. అన్కండిషన్ లవ్లో ఉన్నారు. ఓకేనా? రైట్ టైం కోసం మంచిగా కలిసి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. రైట్ టైం వచ్చింది, మీకు మంచి టైం కలిసి వచ్చింది. కలిసి వచ్చిన టైంలో నడిచొచ్చిన కొడుకు పుట్టినట్టు గతాన్ని మాత్రం మర్చిపోవడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. హార్ట్ అయితే ఇప్పటి వరకు భరించిన ఆ పెయిన్ మొత్తం సూదుల్లా గుచ్చుకొని హార్ట్ బ్రేకింగ్లా ఉంది. ఎందుకంటే మీరు తనతో లేరు కాబట్టి ఇద్దరికీ సేమ్గా ఉంది. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఇక్కడ 2 వచ్చినాయి. మొత్తం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఇట్లా వచ్చినాయి కాబట్టి ఇట్లా హార్ట్ బ్రేక్ కాకపోతే ఇంకేం బ్రేక్ అవుతుందండి చెప్పురు? హార్ట్ బ్రేక్ అవుతుంది, టైర్ బ్రేక్ అవుతుంది, ఇంకేమైనా కూడా బ్రేక్ అవుతుంది. గిన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఉంటే మనుషులేనా అనిపిస్తుంది. ఇగో థర్డ్ పార్టీ వెళ్ళిపోవడము, ఇక్కడేమో థర్డ్ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇక్కడేమో మీ పర్సన్
థర్డ్ పార్టీ ఉన్నా కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి మీ వెంబటే తిరుగుతున్నారు, మీతోనే ఉంటున్నారు చూసే వాళ్ళు వెంబట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ వెంబడే ఉంటున్నారు. మీరు ఎవరు చూస్తున్నారో గాలు మీ ఇద్దరిది అన్కండిషన్ లవ్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎందుకు కేర్ చేయట్లేదంటే మీ ఇద్దరిది అన్కండిషన్ లవ్. తన హార్ట్ బ్రేకింగ్లో ఉంది, ఎందుకంటే తను అక్కడ బ్లాక్మెయిల్ చేస్తుంది. తన మనసుకు చూదుల్లా గుచ్చుకుంటున్నాయి. మీ వైపు బాధ లేదు, ఆ వైపు నుంచి బాధ ఉంది. కానీ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు సోల్మేట్, అంటే మీరు ఒక వరల్డ్, ఒక ఈ ప్రపంచానికి రాని ఒక రాజు, ఒక మిస్ ఇండియా, ఒక మీ గురించి ఇంకా మాటల్లో చెప్పలేరండి. అంత అద్భుతమైన కలయిక, అంత అద్భుతమైన ప్రియారిటీ, అంత పేషెన్సీ, అంత స్ట్రెంగ్త్, అన్నీ జీవితంలో జరగాల్సిన అన్నీ కూడా మీ లైఫ్లోనే ఉన్నాయండి. నిజంగా చెప్తున్నా, లైఫ్ అంటే ఏదైనా ఉంది అంటే అది మీదే. కష్టంతో, నష్టంతో, ఇష్టంతో, ప్రేమ అభిమానాలతోటి, స్వయం కృషితోటి గడుపుతున్న జీవితం ఎవరిదైనా ఉందంటే మొట్టమొదటిగా మిమ్మల్ని ఇంప్రెస్గా తీసుకోవచ్చు. మిమ్మల్ని ఇంప్రెస్గా తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏదో చిన్నపిల్లలు ఏదో లవ్వర్ ఫస్ట్ సైట్ అన్నట్టు మళ్ళీ ప్రపోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీది అన్కండిషన్ లవ్ కదా, గట్లుంటుంది మరి. ఓకేనా? ఓకే, మరి ఇప్పటివరకు చెప్పింది ఎంతవరకు నిజం? టైం చూద్దాం. ఏంజల్ కార్డ్స్ని కూడా అడగాలి కదా మనం, ఎంతవరకు చెప్పినాం కరెక్టా కదా, టైం ఎంతవరకు పడుతుంది. నో కాంటాక్ట్ సఫరెన్సేషన్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి టైం ఎంత పడుతుంది? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి నంబర్ బ్లాక్ చేసి మెసేజ్ చేయకపోవడము, కాల్స్ ఆర్ మెసేజెస్ రాకపోవడము, ఏందది అసలు? నిజంగా చెప్తున్నా, లైవ్లోకి వచ్చి ఇవాళ మస్తు ఈ వీడియో తీసినందుకు ఏం చేస్తానో నాకు తెలియదు. గట్ట చేస్తే ఇక మీరేమన్నా అనుకోండి, ఇక లైవ్ చూడుర్రి, ఇక లైవ్ చూస్తే కానీ మీకు సమజ్ పడది. ఇదైతే కరెక్ట్ అండి. ఓకే, అబ్బాబాబా ఏం నో థింకింగ్ అంట, మీరేం ఆలోచించకండి. ఓకేనా? అండర్స్టాండింగ్ బట్ ద చాటింగ్ విల్ బీ పర్మనెంట్ అండ్ ఇంట్రెస్టెడ్ ఉండట. అర్థమవుతుందా? అండర్స్టాండింగ్ ఉండండి, ఎప్పుడు చాటింగ్ అట చేయర్రి, పర్మనెంట్గా ఉండండి. అండ్ ఏంది రివీల్ అంటే ఇంతకుముందు అన్నీ రివీల్ చేయకండి, ప్రేమను మాత్రమే పంచండి. మీకు ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారికి వచ్చిన కార్డ్ అండి. నెక్స్ట్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ సాటర్డే కావచ్చు, నెక్స్ట్ ఏదైనా కావచ్చు అండి. విత్ ఇన్ 3 months కావచ్చు, 3 weeks కావచ్చు, 3 days పట్టచ్చు, ఎంతైనా పట్టచ్చు. బిగినింగ్ అంటే ఏప్రిల్ వరకు కావచ్చు, మార్చ్ ఎండింగ్ వరకు కావచ్చు, 20 weeks కావచ్చు, 20 days కావచ్చు, ఎంతైనా పట్టచ్చు. మరి ఒక కార్డ్ ఏంటంటే డీటెయిల్స్ యువర్ ఆర్ ఇన్ని హగ్గింగ్ పాజిటివ్ బై యూ విల్ అంటే మిమ్మల్ని హగ్ చేసుకోవాలని ఉందంట. మీ పర్సన్కి ఒక హగ్ అంట ఇయ్యుండ్రి, సరేనా? ఇది ఒక్కటి గా పని చెయ్యుర్రి, అంతా సమజ్ అవుతుంది, అంతా కూల్ అవుతుంది మంచిగా. నేను చెప్పాను కదండి, ఐ కిస్ యూ, ఐ మిస్ యూ అంటున్నారని. గట్లా మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు. ఏంజల్ మనకేమిస్తా, టేక్ ఫ్రమ్ నౌ, ఈ ఇయర్ ఫ్రమ్ నౌ. ఇయర్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా కొత్త జీవితం గడపబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇస్ ట్రూ అంటే ఈ ఇయర్లో కొంతమందికి మంచి జరుగుతుందండి. కొంతమంది చెడుగా ఆలోచించే వారికి ఆ చెడు పనులు జరగవండి. మంచి ఆలోచించకండి, డోంట్ స్టాప్. కొంతమంది అనుకున్న పనులు ముందుగా సాధించండి, ఎందుకంటే అనుకున్న పనులలో విజయం సాధించాలనుకున్న వాళ్ళు టేక్ యువర్ యాక్షన్ తీసుకోండి, స్టాప్ చేయకండి. టేక్ యువర్ యాక్షన్, బీ అబండెన్స్ అంటే మీరు నమ్మకంగా ఉండండి. ఓకేనా? కమ్యూనికేటెడ్ క్లియరిటీ, మీరు ఏదైనా క్లియర్గా చేసుకోండి, కమ్యూనికేట్గా ఉండండి, క్లియరిటీ ఉండండి. ఓకేనా? రొమాన్స్, మీ లైఫ్లో రొమాన్స్ అనేది తప్పదు, ఖచ్చితంగా రొమాన్స్ ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పాను? ఎస్ఆర్నో అంటే మనకు ఎస్ఆర్నో కోడ్స్ అయితే గెట్ ఫ్రమ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకేదో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉందంట మీకు. బీ హ్యాపీ చారియట్, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటారు, పాజిటివ్గా థింక్ చేయండి. ఓకేనా? ఇవన్నిటికీ కలిపితే ఎస్ కార్డ్ వచ్చింది. ఈ ఎస్ కార్డులు కూడా డబల్ వచ్చినాయండి, చూడండి.
ఎస్ కార్డ్స్ కూడా డబల్ వచ్చినాయి. థర్డ్ పార్టీలు డబల్ ఉన్నాయి, ఎస్ కార్డులు డబల్ ఉన్నాయి. మిరాకిల్ ఇది, మిరాకిల్ కాంప్రమైజ్ అట్ట కండి. ఇగో ఇదైతే గిట్లుంది మరి. ఓకేనా? మీరు ఏదైనా మనసులో ఉన్న కోరిక, ఎవరైనా మంచి కోరికలు కోరుకోండి, చెడుక అయితే కోరుకోకూరి. దయచేసి దండం పెడతా ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి. నేను ఇగో చూడండి, ఆ పరమశివయ్య ఎదురుగా ఉండి దండం పెట్టుకుంటున్నా. పరమశివయ్య ప్రతి ఒక్కరికి పాజిటివ్గా మంచి మనసున్న వారికి మాత్రం న్యాయం చేయమని అడుగుతున్నా. గంతే. నేనైతే పరమశివయ్యని కోరుకున్నా, మీరు కూడా గట్లనే కోరుకోవాలండి. అర్థమవుతుందా? మన వల్ల ఒకరికి చెడు జరుగుతుందంటే మాత్రం తప్పుకోవడం తప్పదు. మన రిలేషన్షిప్లో మన వల్ల ఒకరు బాధపడుతున్నారంటే మనమే తప్పుకోవాలి తప్ప, మన మనసు నొప్పి పెట్టినా సరే, మన మనసు బాధ అయినా సరే, రిలేషన్షిప్లో మాత్రము ఈ పెయిన్ని భరించక తప్పదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, మనసులో ఏదైనా సరే ధ్యానంతో అనుకోండి, మీకు సక్సెస్ అనేది మీ వెన్నంటే ఉంటుంది. ఎస్ ఆర్ నో ఏదైనా ఒకటే మీకు వస్తుంది. చూడండి, పరమశివయ్య చూసే వాళ్ళ వ్యూవర్స్కి ఒక్క కరెక్ట్ రీడింగ్ అంటే ఇది ఎవరైతే ఏదైతే అనుకున్నారో సక్సెస్ ఉంటుందా లేదా లైఫ్లో, అందరికీ కాకుండా కొందరికైనా ఉంటుందా లేదా? ట్రూ అండి, ఎస్ వచ్చింది. రైట్. మీకు నమ్మకం లేకపోతే నేను ఎస్ చూపిస్తాను. ఓకేనా? ఇగో దీన్ని ఆపేయంట. ఆగు, నువ్వు ఆగు పెండిలం, ఆగు. ఆగింది, చూసారా? ఆగింది. హై పైన ఆగింది చూడండి. ఓకే, చూపిస్తాను. ఇగో హై పైన ఆగింది కదా, ఇక్కడే పెట్టి ఇట్లనే చూపిస్తా. ఎస్ వచ్చిందా లేదా మీరు చూడాలి. ఇగో ఇది ఎస్. ఇగో ఓకేనా? ఎస్ వచ్చింది కదా, ఎస్ వచ్చింది. పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరూ హెల్దీగా, ప్రతి ఒక్కరు ఎలాంటి బాధలు లేకుండా ఆరోగ్యంగా మంచిగా ఉండాలనే పరమశివయ్యను ప్రతిసారి మరీ మరీ కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ నా పైన ఇలాగే ఉండాలి. మీ ఆదరాభిమానాలు నాకు ఉండాలి. మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా ఇంకా మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వస్తాను. నాలాంటి వాళ్ళను కొంచెం ముందుకు తీసుకొస్తే చాలామందికి మంచి జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీకు ఉండాలి, నాకు ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. బాయ్.